హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 2 సెప్టెంబర్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో ఇచ్చిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3050 హై గాను, లో వచ్చేసి 3000 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1500 హై గాను, లో వచ్చేసి 1470 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1195 హై గాను, లో వచ్చేసి 1160 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1700 హై గాను, లో వచ్చేసి 1640 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1660 హై గాను, లో వచ్చేసి 1620 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1250 హై గాను, లో వచ్చేసి 1220 నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఐసిఐసిఐ ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1450 హై గాను, లో వచ్చేసి 1410 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1800 హై గాను, లో వచ్చేసి 1765 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 3050 హై గాను, లో వచ్చేసి 3000 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1850 హై గాను, లో వచ్చేసి 1800 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1660 హై గాను, లో వచ్చేసి 1620 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.